ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పికిల్ జర్. ఎలా ఉన్నారు అందరూ? కంట్రీ చికెన్కి ఉంటే ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండేదండి. కానీ మనకు అది నాటుకోడి అని చెప్పి బయట షాప్ వాళ్ళు మనకి సెల్ చేసేస్తున్నారు. చాలా మందికి నాటుకోడి ఒరిజినల్ బ్రీడ్ ఏదో కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు. ఎందుకంటే మనం అందరం బ్రాయిలర్ కోళ్ళకి అంతగా అలవాటు పడిపోయాం కాబట్టి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మేము ఢిల్లీలో ఉంటున్నాం. మేము హోమ్ ఫుడ్ మిస్ అయిపోతున్నాం. మంచి నాటుకోడి పచ్చడి పంపించగలరా అని అడిగారు. సో, ఇంక వెంటనే మా నాన్నగారితో కలిసి షాప్‌కి వెళ్ళి కోడ్‌ని సెలెక్ట్ చేసుకొని, ముక్కలు కొట్టించుకొని తెచ్చేశారు. ఎందుకంటే మనం హోమ్‌మేడ్ చేసేటప్పుడు కస్టమర్‌కి మన మీద ఉన్న ట్రస్ట్ అండ్ పికిల్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మీద అంత నమ్మకం ఉంటుంది కాబట్టి. ఫ్రెష్ నాటుకోడి చికెన్‌ని తెచ్చి వాష్ చేసి, బాయిల్ చేసి పికిల్ పెట్టేసాం. ఎంతైనా కంట్రీ చికెన్ అండ్ బ్రాయిలర్ చికెన్ పచ్చడి డిఫరెన్స్ ఇట్టే తెలిసిపోతుంది. నాటుకోడి స్కిన్‌తో ఉన్న ముక్కలు మనం ఫ్రై చేసి పచ్చడి పెడితే ఫ్రెష్ స్మెల్ అండ్ ఫ్లేవర్ అబ్బో! ఎంత రుచిగా ఉంటుందో. చాలామంది నాటుకోడి కాస్ట్ ఎక్కువ అని ఎప్పుడు తినలేదని లైక్ చేయరు. బట్ వన్స్ మా పికిల్ జార్‌లో చేసిన నాటుకోడి పచ్చడిని ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఆ ఫ్లేవర్‌ని ప్రతిరోజు మా పికిల్స్‌తో మీరు మాటల్లో వర్ణించలేరు. ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాటుకోడి ప్రాసెస్ చాలా ఉంటదండి. డైరెక్ట్‌గా మనం షాప్‌కి వెళ్ళి నాటుకోడి తీసుకొచ్చేసుకోలేము. జస్ట్ మనం కోడిని సెలెక్ట్ చేసుకొని దాన్ని వాష్ చేయించి కాల్పించి మనం ముక్కలు కొట్టించుకొని తీసుకొస్తాం. అదే బ్రాయిలర్ చికెన్ అయితే డైరెక్ట్‌గా షాప్‌కెళ్ళిపోతాం. మనకి ఎన్ని కేజెస్ కావాలనుకుంటే అన్ని కేజెస్ తెచ్చేసుకొని మనం పికిల్ పెట్టేసుకుంటాం. బట్ నాటుకోడి ప్రాసెస్ చాలా ఉంటది. ఫ్రెష్‌గా ఉండాలి. అది మంచి నాటుకోడి అయుండాలి. అది ఒరిజినల్ బ్రీడ్ అయుండాలి. అప్పుడే ఆ ఫ్లేవర్, ఆ టాంజినెస్ అంతా మనము ఎంజాయ్ చేయగలము. ఇంకెందుకు ఆలస్యం, ఆ పికిల్ జార్‌లో చేసిన నాటుకోడి పచ్చడిని ఆర్డర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. For orders, please call 9966718876. Thank you. Please do like, share, and subscribe our YouTube channel also. Thank you.